దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము. ఆయన తనను తాను తగ్గించుకొనుటకు పశువుల పాకలో పుట్టి సమస్త జనులను ప్రేమించి వారి పాపముల కొరకు శిలువ మరణం పొందెను. కాని ఈ లోకం ఆయను ద్వేషించెను. ఎవరు చేయగలరు? ఒకరు మంచివారి కొరకు మరణం పొందవచ్చు కాని పాపుల కొరకు ఆయన శిలువ మరణం పొందెను.